ఈస్టర్ ఈస్టర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందనంటే జర్మనీ పదం అది. ఈస్టర్ అనే పదము జర్మనీ పదం. సరే, అసలు ఈస్టర్ అంటే ఏంటి? ఈస్టర్ అంటే పునరుద్ధాన పండుగ అంటారు. ఈరోజు పునరుద్ధాన పండుగ అని అంటారు. మరికొందరేమో ఉపవాసాల పండుగ అని పిలుస్తారు. అంటే ఉపవాసాలు చాలామంది ఈ ఈ టైంలో ఉపవాసాలు ఉంటారు. అంతేకాదు, ఈస్టర్కు ముందు 40 రోజులు అనగా భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ నాటికి 44 రోజులు ఉంటాయి అన్నమాట. భస్మ బుధవారం కానించి ఈస్టర్ వరకు 44 రోజులు ఉంటాయి. వీటిని శ్రమల దినాలు అని అంటారు. హల్లెలూయా. ఈ శ్రమల దినాలలో కూడా క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? హిందూ సాంప్రదాయం ప్రకారము అక్కడ ఆషాఢం అయితే, క్రైస్తవుల సాంప్రదాయం ప్రకారం ఇక్కడ శ్రమల దినాలు. చాలా చక్కగా మాట్లాడతారు. శ్రమల దినాలని మనమంటే శ్రమల దినాలు. ఈ టైంలో ఏది చేసినా శ్రమే. ఈ టైంలో ఇల్లు కట్టుకున్నా శ్రమే. ఈ టైంలో పెళ్లి చేసుకున్నా శ్రమే అని చాలామంది అంటారు. కానీ ఇవన్నీ అపోహనే. దినములన్నీ కూడా మంచివే. శ్రమల దినాల్లో ఇవి చేసుకోకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, ఇల్లు కప్పేయకూడదు అనేదేమి లేదు. ఇవన్నీ మానవుడు సృష్టించుకున్నవి. ఇవి భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ వరకు 44 రోజులు శ్రమల దినాలు. ఏ శ్రమల దినాలు? యేసుక్రీస్తు శ్రమలు అనుభవించిన రోజులు అవి. వాటిని గుర్తు చేసుకుంటూ కొన్ని సంఘాలు ఏం చేస్తున్నాయి అంటే ఉపవాసాలు ఉంటున్నాయి. కొన్ని సంఘంలో ఉన్న వాళ్ళు, సంఘ సభ్యులు అందరూ కూడా ఉపవాసాలు ఉంటున్నారు. ఆ టైంలోనే ఉండాలంటే నీ ఇష్టం, ఎప్పుడైనా ఉండొచ్చు. ఆ టైంలోనే గుర్తు చేసుకోవాలని రూల్ కాదు. కొన్ని సంఘాలు లెంత్ డేస్ని పాటిస్తూ ఉన్నాయి, కొన్ని సంఘాలు పాటించట్లేదు. పాటించిన వాళ్ళు రైట్ అనట్లేదు, పాటించిన వాళ్ళు రైట్ అనట్లేదు. ఇక్కడ ఇవి రూల్ కాదు. యేసుక్రీస్తు శ్రమ అనుభవించిన రోజులు జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు శ్రమలు పడినటువంటి రోజులు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఏం చేస్తున్నారంటే ఆ పశ్చాత్తాపడటం అన్నమాట. పశ్చాత్తాపడుతూ మరి దేవుని దగ్గరకే చేరుతా ఉన్నారు. అసలు ఈస్టరు జర్మనీ పదం ఇది. ఈస్టర్ పండుగ ఎప్పుడు వస్తుంది అంటే వసంత ఋతువు కాలంలో, అంటే వసంత ఋతువు ప్రారంభం అన్నమాట. ఇది ఋతువుల్లో మొదటి ఋతువు వసంత ఋతువు. ఈ వసంత ఋతువు ప్రారంభంలో వచ్చేటువంటిది. ఈ పండుగ ఎప్పుడు వస్తుందంటే మ్యాక్సిమం ఎప్పుడు వస్తుందంటే మార్చి నెల కానీ ఏప్రిల్ నెల కానీ, ఈ 2 నెలల మధ్యలో వస్తుంది. పోయిన సంవత్సరం మార్చి నెలలో వచ్చింది. ఈ సంవత్సరము ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్లో వచ్చింది. అంటే మార్చిలో రావచ్చు, ఏప్రిల్లో రావచ్చు. అయితే ఇది యూదులు అంటే దేవుని నమ్మినటువంటి వారు, దేవుని అనుసరించేటువంటి వారు. దీన్ని మనం మార్చి ఏప్రిల్ అంటే యూదులు ఏమంటారంటే నిసా నెల అని చెప్పేసి వాళ్ళ భాషలో, వాళ్ళ క్యాలెండర్ ప్రకారము నిసా నెల అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. అయితే ఈ పండగ ప్రారంభం ఏంటంటే పస్కా పండుగ, బలి అర్పించటం అన్నమాట. ఇది గ్రీకు పదము. పస్కా అంటే దాటిపోవుట అని అర్థం. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మరి మోషేను గుర్తు చేసుకోవడం కోసము దాసత్వానికి గుర్తుగా నిసా నెలలో 14వ తేదీన ఈ పస్కాను ఆచరించేటువంటి వారు. ఇశ్రాయేల్ ప్రజలు అనుసరించడానికి కారణం ఏంటంటే ఐగుప్తులో బానిసగా ఉన్న మమ్మల్ని దేవుడు మోషే ద్వారా
మోషే అనే నాయకుడి ద్వారా మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. మోషే నాయకుడి ద్వారా బయటకు తీసుకొని వచ్చాడు కాబట్టి దానికి గుర్తుగా చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే, యూదులు నిసా నెలలో 14వ తేదీన పస్కా పండుగ జరుపుకుంటారు. అయితే ఓకే, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యోహాన్ అంటాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను భక్తుడు స్పష్టంగా చెప్తాడు. అంటే ఏంది? మనందరి పాపముల నిమిత్తము, మనందరి శాపముల నిమిత్తము ఒక గొర్రె పిల్లలాగా బలి అయ్యి రక్తాన్ని చిందించి ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన కార్చాడు. అయితే శుభ శుక్రవారం రోజు మనం చెప్పుకున్నాం, సరే తమ కష్టాలను దాటి వచ్చిన సూచనగా వారు పస్కా బలి రోజున యేసును సిలువ వేస్తారు, కష్టాలు దాటి వచ్చిన సందర్భంగా. అంతేకాదు, ఈస్టర్ అంటే, ఈ ఈస్టర్ పండుగ యొక్క సాదృశ్యం ఏంటనంటే నూతన జీవితము, పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, దారిద్ర్యం నుంచి విడుదల. యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి 3వ దినమున తిరిగి లేచినాడు అంటే అర్థం ఏందో తెలుసా? అన్నిటికీ విడుదల. దాన్ని ఈరోజు ఏమన్నామంటే పునరుద్ధాన పండుగ. హల్లెలూయా. మీకు ఇంకా రాకపోతే, యేసు క్రీస్తు 3వ దినమున లేచిన రోజు యేసు ప్రభు ముందుగానే చెప్పాడు, నేను చనిపోతాను, 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పేసి. అందుకని యేసు క్రీస్తులో మరణము లేదు, యేసు క్రీస్తులో పునరుద్ధాన జీవం ఉంది. అందుకని బైబిల్ లేఖనాల్లో ఒక మాట అంటాడు, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని అన్నాడు. హల్లెలూయా. మరలా ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. యేసు క్రీస్తులో పునరుద్ధాన జీవం ఉంది. ఆయన చనిపోయినను ఆ జీవము ఆయన యందు ఉంది. నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతున్నైతిని కానీ యుగ యుగములకు సజీవుడినై ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. పునరుద్ధాన జీవము దేవునిలో ఉంది. ఇంకా స్పష్టంగా ఏమంటున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు, ఎవడైతే జాతికినాలి, హల్లెలూయా, నా యందు విశ్వాసం ఉంచువాడు, నా మీద నమ్మకం పెట్టుకునేవాడు, నన్ను ఆధారం చేసుకునేవాడు, నన్ను నమ్మేవాడు చనిపోయినను, ఒకవేళ చనిపోయినా కానీ బ్రతుకుతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత నాయనని ఊరిలో ఒక విధవరాలు కుమారుడు చనిపోయి పాడెన పట్టుకొని ఊరి బయటకు వస్తూ ఉంటే, రోదిస్తూ ఉంటుంటే యేసు ప్రభు గుంపు వచ్చింది, పాడెన ముట్టాడు దేవుడు, విధవరాలి కుమారుని బ్రతికించాడు. అంటే ఏంది? చనిపోయిన వారిని కూడా దేవుడు బ్రతికించాడు. ఆ పునరుద్ధాన జీవము ఆయనలో ఉంది. రెండోది, లాజరు చనిపోయి 3 రోజులైంది. 4వ రోజు సమాధి దగ్గర వాసన పడుతూ ఉన్నటువంటి సమయంలో కూడా లాజరు దగ్గర, సమాధి దగ్గర పోయి లాజరు బయటికి రమ్మంటే ఆయన మాటలో జీవం ఉంది. హల్లెలూయా. అందుకనే యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గము, సత్యమును, జీవమును అయ్యున్నది, నా ద్వారా తప్ప ఎవడు ప్రవేశింపలేడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి అని అంటే లేఖన భాగాల్లో స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తుని అవమానపరిచారు, యేసుక్రీస్తుని నిందించారు, యేసుక్రీస్తుని పిడుగుద్దులు గుద్దారు, యేసుక్రీస్తు అంగిని చీటీలు పంచుకున్నారు. అప్పుడు దాకా ఆయన విలువ అర్థం కాలేదు.
అన్నిటిని అడుచుకున్నాడు. ముఖాన ఉమ్మి వేసుకున్నా కానీ తుడిచేసుకున్నాడు. అన్నిటినీ భరించాడు. ఆఖరి వరకు భరించాడు. ఆఖరి వరకు భరించిన తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పేసి పలికాడో, వెంటనే ఆయన కన్నుమూసిన తర్వాత ఏం జరిగింది అక్కడ? హల్లెలూయా. తీయండి మత్తయి సువార్త తీయాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం. హల్లెలూయా. 50వ వచనం చదవండి. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి అమ్మ. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత దేవాలయపు తెర పై నుండి కింది వరకు చినిగిందని ఉందంట. భూమి వణికిపోయింది, బండలు బద్దలైపోయాయి. ఇంకా ఏమైపోయినాయి అంటే సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. హల్లెలూయా. ఏం జరిగింది? భూమి గజ గజ వణికిపోయింది, బండలు బద్దలైపోయినాయి, దేవాలయపు తెర కింది మీనికి చినిగిపోయింది, పరిశుద్ధుల శరీరములు లేవనెత్తబడ్డాయి. ఇంకా ఏమైంది? వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకి అగపడిరి. హల్లెలూయా. ఆయన చనిపోయినా కానీ ఆయనలో జీవం ఉంది. ఆయన చనిపోయినా కానీ అదే ఇప్పుడుదా మనం చదువుకుంది, నేను పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయాడో పరిశుద్ధుల శరీరము, సమాధి చేయబడిన శరీరాలు లేచి డెడ్ బాడీస్ నిలబడ్డాయంట. ఆ డెడ్ బాడీస్లో జీవం వచ్చేసింది. ఆ డెడ్ బాడీస్లో జీవం వెళ్ళిపోయి పరిశుద్ధుల పట్టణంలోకి వెళ్ళిపోయారంట. అరే ఈడు నెల అయిందిగా చనిపోయి, ఈడు మరలా వచ్చాడేందని అపోహ కలిగే విధంగా. హల్లెలూయా. ఆయనలో ఉన్న జీవం మనలో ఉందమ్మ. ఆయనలో ఉన్న జీవం మనలో ఉంది. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, పునరుద్ధాన జీవమును నేనే. ఆ జీవం నాలోనే ఉంది. ఆయన చనిపోవడం వల్ల ఎలాంటి మిరాకిల్స్ జరిగినాయి? భూమి గజ గజ వణిగిపోయింది, బండలు బద్దలైపోయినాయి, పరిశుద్ధుల శరీరాలు లేవనెత్తబడ్డాయి. అంతేకాదు ఇంకా ఏం జరిగింది? తర్వాత వాళ్ళందరూ కూడా పట్టణంలో చాలామంది కాపాడారంట చనిపోయిన వాళ్ళు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆ శిలువ దగ్గర కావలి ఉన్నవారు ఉన్నారు కదా, శతాధిపతి. శత అంటే 100 మంది, శత అధిపతి 100 మందికి అధికారి. శతాధిపతి అక్కడ కావలి ఉన్న శతాధిపతి, సైనికులు ఇవన్నీ చూస్తున్న తర్వాత ఆయన ఎప్పుడైతే చనిపోయాడో భూమి వణికిపోవటము, బండలు బద్దలైపోవటము ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు శతాధిపతి అప్పటిదాకా ఏమనుకున్నాడో తెలుసా? ఈయన ఒక మామూలు వ్యక్తి అనుకున్న ఆయన ఇవన్నీ చూసిన తర్వాత ఏమైపోయింది? తన మనస్సు 54వ వచనంలో, శతాధిపతియు అతని కూడా యేసుకు కావలి ఉన్నవారు భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి. హల్లెలూయా. ఎప్పుడు భయపడతారు? దేవుని భయం వారిలోకి వచ్చేసింది. ఈ భూకంపాలు ఇవన్నీ చూసిన తర్వాత వారిలో మిక్కిలి భయం వచ్చేసి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునిరి. హల్లెలూయా. అప్పుడు దాకా ఆయన అర్థం కాలేదు. అప్పుడు దాకా ఆయన మౌనంగా ఉన్నట్టు అర్థం కాలేదు.
ఈ మాటను బట్టి నువ్వు జాగ్రత్తగా వినాలి, ఈ మాటను బట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నీ మౌనమే దేవుడు కార్యం చేసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో, అన్నిటినీ అణుచుకుంటావో, అన్నిటినీ సహించుకుంటావో, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. యేసుక్రీస్తు తలుచుకుంటే అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆయన మౌనంగా ఉన్నాడు. తండ్రి అప్పగించిన పని భూమి మీద జరిగించాలని అన్నిటినీ సహించాడు. సిలువలో వారు చేస్తున్నటువంటి అన్ని దూషించిన, అవమానపరిచిన, నిందించిన అన్నిటినీ సహించాడు. సహించడం వల్ల ఏం జరిగింది? ఆ తర్వాత శతాధిపతి తనతో ఉన్నవారు కూడా తర్వాత అనుకున్నారు, ఇతను నిజముగా దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. సరే, యేసుక్రీస్తు చనిపోయాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. తర్వాత యేసుక్రీస్తు శిష్యులలో ఒక అతను పిలాతు దగ్గరికి వెళ్తాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి, ప్రభు శరీరం మాకు కావాలి అని అడిగినప్పుడు పిలాతు అంటాడంట, అప్పుడే చనిపోయాడా అని. చనిపోయాడు. పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొని యేసు ప్రభు వారి శరీరం తీసుకొని వాళ్ళు యూదుల ఆచార ప్రకారము, యూదుల సాంప్రదాయ ప్రకారము ఏం చేశారంటే సమాధి చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఇక్కడ యేసు ప్రభు వారిని ఎక్కడ పెట్టారు? ఇక్కడ మన ఆ విషయాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభు వారిని ఎక్కడ ఉంచారు అని అంటే లూకా సువార్త తీయండి దయచేసి. లూకా సువార్త. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం చదవండి. మొదట రాత్రి వేళ బోలముతో కలిపిన అగరు రామారామి 150 షేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయన సిలువ వేసిన స్థలములో తోట ఉండెను. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువ వేసిన స్థలంలో ఏముంది? ఒక తోట ఉంది. ఆయన సిలువ వేసిన స్థలంలో ఒక తోట అయినను, ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండిన గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. హల్లెలూయా. చూడండి, ఆయన జననము ప్రత్యేకము, ఆయన మరణము ప్రత్యేకము, ఆయన సమాధి కూడా ప్రత్యేకము. హల్లెలూయా. అందరిలో ఉంచాడా చెప్పండి? ఎక్కడైతే సిలువ వేయబడ్డాడో అక్కడ ఒక తోట ఉంది. ఎవరు ఉంచని స్థలములో ఆయన్ని సమాధి చేశారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆయన సమాధి ఒక ప్రత్యేకంగా ఉంచారు. తర్వాత సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఊరుకుంటారా? దుష్టులు తరుముతూనే ఉంటారు, దుష్టుడు వెంబడిస్తూనే ఉంటారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు దగ్గరకు వచ్చారంట. హల్లెలూయా. పిలాతు దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే,
అయ్యా, యేసుక్రీస్తుని శవాన్ని ఇచ్చావు కదా, యేసుక్రీస్తుని సమాధి చేశారు కదా, మరి సమాధి చేస్తే బ్రతికి ఉన్నప్పుడు యేసు ప్రభు సవాళ్ళుగా మాట్లాడాడు. ఏమని? నేను చనిపోతాను, నేను చనిపోతాను, మరలా మూడో దినమున లేస్తానని ఎన్నోసార్లు చెప్పాడయ్యా. అయితే ఒకవేళ ఆయన లేవకపోయినా యేసుక్రీస్తు శిష్యులు శవాన్ని ఎత్తుకొని పోయి నానా రకాలుగా ప్రకటించవచ్చు. కాబట్టి మీ పర్మిషన్ మేరకు సమాధి దగ్గర సెక్యూరిటీ కావాలి, సమాధి దగ్గర కావలి ఉండాలి, సమాధిని స్ట్రిక్ట్గా చేయాలని చెప్పేసి పిలాతు దగ్గరికి ప్రధాన యాజకులు వెళ్ళారు, పరిసయ్యులు వెళ్ళారు. చదువుకుందాం మత్తయి సువార్త 28వ అధ్యాయము 62వ వచనం చదవండి. మరునాడు అనగా మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు నద్దకు కూడి వచ్చాయా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచినని చెప్పేదని మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3 దినముల వరకు సమాధిని భద్రమును ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదరేమో. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతుని వెంబడిస్తున్నారు. ఆయన దేవుడు కాడని, ఆయన దేవుడు కుమారుడు కాడని. అయితే పిలాతు ఏం చేశాడంటే సమాధి దగ్గర ఏమంటాడు? మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డదిగా ఉంటుంది, మీరు ఇలాగ చేయకపోతే మొదటికే మోసం వచ్చేటట్టుంది. కాబట్టి ఏం చేయమన్నాడు? మొత్తానికి సమాధి దగ్గర కొంతమందిని కావలి ఉంచాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ఎన్ని అన్నా కానీ, ఏది జరిగినా కానీ ఆయన 3వ దినమున తిరిగి లేవటం అనేది ఆయన కార్యం. అది హల్లెలూయా. ఖచ్చితంగా 3వ దినమున లేస్తానన్న మాట అది నెరవేర్చబడాల్సిందే. అయితే పిలాతు ఏం చేశాడంటే సమాధిని పెద్ద రాయితో బంధించి అక్కడ కావలి వారిని ఉంచినప్పుడు ఆదివారం రోజు అని ఉంది ఇక్కడ స్పష్టంగా. విశ్రాంతి దినము అని అంటే శనివారము, పునరుద్ధాన దినం అంటే ఇప్పుడు ఆదివారం రోజు మనం ఎందుకు ప్రార్థన జరిపించుకుంటున్నాం అంటే యేసుక్రీస్తు లేచిన దినం. అది యేసుక్రీస్తు లేచిన దినము కాబట్టి ఇది పునరుద్ధాన దినము. ఈ పునరుద్ధాన దినము రోజు ఆదివారం రోజు ఏం జరిగింది? ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 2వ వచనంలో, ఇదిగో ప్రభుదూత, చూడండి, ప్రభుదూత పరలోకము నుండి రాయి దొర్లించి దాని మీద కూర్చునెను. హల్లెలూయా. చూడండి, ఆగిపోలేదు, ఆయన అన్నమాట జరిగింది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న. యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. జాతికినాలమ్మ 12 మంది శిష్యులు యోధా అనేవాడు యేసుక్రీస్తుని పట్టించాడు, చనిపోయాడు. 11 మంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు వెంటే తిరిగారు, యేసుక్రీస్తు ఉన్నప్పుడే తిన్నారు, యేసుక్రీస్తుతో పాటే ఉన్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు చెప్పాడు, నేను 3వ దినమున లేస్తానంటే యేసు ప్రభు చెప్పిన మాట వారు వినలేదు, నమ్మలేదు. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకున్నారు? చనిపోయిన వాడు మరలా బ్రతకటం అనేది అసంభవం అని చెప్పేసి వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ సమాధి దగ్గరకు యేసు ప్రభు చెప్పిన మాట విన్నది, గైకొన్నది ఎవరయ్యా అంటే మగ్దలేని మరియా. హల్లెలూయా. మగ్దలేని మరియా అంటే 7 దయ్యాలు బట్టిన తల్లికి, 7 దయ్యాలు బట్టి బాధతో ఉన్నప్పుడు
యేసు ప్రభు ప్రార్థించినప్పుడు విడుదల వచ్చేసింది. అయితే ఆదివారం రోజు యేసు ప్రభు లేస్తాడన్న మాట గుర్తుపెట్టుకుంది. అయితే ఆదివారం ఇంకనూ తెల్లవారుచుండగా మగ్దలేని మరియ ఏం చేసింది? మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త, హల్లెలూయా, మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట, హల్లెలూయా, మొదట కనబడెను అనుంది. తన సొంత తల్లి కనబడలేదు, తనతో ఉన్న శిష్యులకి కనబడలేదు. మగ్దలేని మరియ నిరీక్షణతో సమాధి దగ్గరికి వచ్చింది. నిరీక్షణతో ఉన్న ఆమెని దేవుడు తృప్తిపరిచాడు. నువ్వు దేవుని కొరకు ఏ విధంగా ఆశపడతావో అలా దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి మొదట మగ్దలేని మరియాకి అగపడ్డాడు. అంతేకాదు, కొంతమంది ఎమ్మాయి మార్గంలో పల్లెటూరు నడిచి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వారికి కూడా యేసు ప్రభు కనబడ్డాడు. తర్వాత శిష్యులకి కనబడ్డాడు. శిష్యుల్లో ఒకడు తోమా లాంటివాడు ఉన్నాడు, నమ్మలేదు. తర్వాత తోమాకి నమ్మకం వచ్చేటట్టుగా మరి తోమాకు కూడా కనబడ్డాడు. హల్లెలూయా. చూడండి, మగ్దలేని మరియమ్మ దేవుని పట్ల ఆశ కలిగి ఉంది. చూడు, తన సొంత తల్లికి కూడా కనబడలేదు. కానీ యేసు ప్రభు శిలువలో తల్లి బాధ్యత తల్లికి చూపించి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం అందరం కూడా ప్రార్థించేవారమే, ఉపవాసం ఉండేవారమే, పాటలు పాడేవాళ్ళమే. కానీ మనకి దేవుడంటే నమ్మకము ఉండదు. హల్లెలూయా. నమ్మకం సన్నగిల్లిపోతూ ఉంటుంది. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పునరుద్ధాన దినము గురించి మనలో యేసు ప్రభు ఏం తీశాడంటే, మనలో ఉన్న పాపాన్ని తీసివేశాడు, మనలో ఉన్న శాపాన్ని తీసివేశాడు, మనలో ఉన్న దారిద్ర్యాన్ని తీసివేశాడు. అంతేకాదు, అతి భయంకరమైన నరకము నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన విలువైన రక్తము, చాలామంది ఏమంటారు, విలువైన రక్తము, నిష్కలంకమైన రక్తం. అది దేవుడు ఏమంటున్నాడు? 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాలలో, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతారని మీరు ఎరుగురు కదా. 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాలు. పితృ పారంపర్యమైన 3 తరాల నుంచి వచ్చేటువంటి ఆచారము, వ్యర్థ ప్రవర్తన వంటి విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు. మీరు దేని చేత విమోచించబడ్డారు? అమూల్యమైన రక్తము, హల్లెలూయా, నిర్దోషమైన రక్తము, హల్లెలూయా, నిష్కలంకమైన రక్తము చేత విమోచించబడ్డాం మనం. మనకి విడుదల వచ్చిందనంటే యేసు ప్రభు వారు పాపము నుంచి విడుదల చేశాడు, శాపము నుంచి విడుదల చేశాడు, దారిద్ర్యం నుంచి విడుదల చేశాడు. అంతేకాదు, నరకము నుంచి విడుదల చేశాడు మనల్ని. కాబట్టి వింటున్న మనము అపోస్తుల కాలంలో పేతురు, యోహానులు ఏమంటారంటే, ఈ పునరుద్ధానం గురించి యేసుక్రీస్తుతో ఉన్నవారు శిష్యులు వాళ్ళు ఏమంటారో తెలుసా? పేతురు, యోహానులు ధైర్యంగా చెప్తారు. ఏమంటారంటే, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనంలో, మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. పునరుద్ధానం గురించి చెబుతున్నారు. యేసుక్రీస్తు ఎలా చనిపోయాడు, ఎలా లేచాడని పేతురు, యోహానులు ధైర్యంగా సువార్త ప్రకటన చెబుతుంటే, మీరు పునరుద్ధానం గురించి చెప్పొద్దు,
పునరుద్ధానం లేదు అని వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. హల్లెలూయా. నిజాన్ని చెప్పకుండా ఉండలేము. ఈరోజు మనం నిజాన్ని చెప్పలేకపోతున్నాం, వాస్తవాలు చెప్పలేకపోతున్నాం. మనం సద్దుకైలు పునరుద్ధానం లేదంటారు, వాళ్ళు దేవదూతల ఆత్మ లేదని అంటారు సద్దుకైలు. పరిసయ్యులేమో రెండూ ఉన్నవని ఒప్పుకుంటారు. సద్దుకైలకి పరిసయ్యులకి తేడా అదే. సద్దుకైలేమో దేవదూతల ఆత్మ లేదు, పునరుద్ధానం లేదు అని అంటారు సద్దుకైలు. పరిసయ్యులేమో దేవదూతల ఆత్మ ఉంది, పునరుద్ధానం కూడా ఉందని ఒప్పుకుంటారు. కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, చివరి మాట ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతున్నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్పే మాట చూడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతున్నైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. పునరుద్ధాన జీవం ఆయనలో ఉంది. ఆ పునరుద్ధాన శక్తి ద్వారా మనం ఈ స్థితిలో ఉన్నాం. ఈస్టర్ అని అంటే ఏందనుకున్నాం? నూతన జన్మ, నూతన జీవితం. ఇది నూతన శక్తితో నింపబడాలి. ఆ పునరుద్ధాన శక్తి నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటాయి? యేసుక్రీస్తుతో లేపబడినట్లుగా యేసుక్రీస్తుతో పాటు గొప్ప కార్యాలు చేయగలిగిన సామర్థ్యాన్ని దేవుడిస్తాడు. వింటున్నా, నీవు జాగ్రత్తగా గమనించాలి. ఆచారంగా వెళ్ళొద్దు, ఆచారంగా వెళ్ళొద్దు. పండగని పండగలాగా ఆచరించాలి. చాలామంది ఏమంటారంటే, పండగలాగా ఉండదు, మనసులో సంతోషం ఉండదు. ఈరోజు ఆగస్టు 15కి స్వాతంత్రం వచ్చిందని జెండా ఎగరేస్తాం, చూసావా? బ్రిటిష్ వారి చేతిలో నుండి మన దేశం మనమే పరిపాలించుకునే విధంగా దేవుడు అనుగ్రహించినప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం, జెండాని ఎగరేస్తాం. ఈరోజు ఏందనంటే తెలుసా? సాతాను చేతిలో నుంచి విడిపించబడ్డాం. హల్లెలూయా. ఒకప్పుడు సాతాను చేతిలో నలిగి మన జీవితంలో పతనమైపోతున్నప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి తన ప్రాణాలు అర్పించి తన రక్తాన్ని చిందించి మన కోసం 3వ దినమున తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరి కాళ్ళ కింద ఉన్నాడు అంటే సాతానుగాడు మన కాళ్ళ కింద ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభులాగా యేసు ప్రభుతో ఉంటే సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా నీ కాళ్ళ కింద చితక ద్రొక్కించును. హల్లెలూయా. సమాధానకర్తయగు దేవుడు నీతో ఉంటే, సమాధానం నీలో పనిచేస్తే సాతానుగాడు నీ కాళ్ళ కిందే ఉంటాడు. ఈరోజు ఈ వాగ్దానం అనేది ఎవరికి స్వతంత్రం అవుతుందనంటే, దేవునితో ఉన్నవారికే స్వతంత్రం అవుతుంది. ఈ మాటను పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటూ పోతే సాతానుగా నీ కాళ్ళ కింద కాదు, నీ గుండె మీద ఉంటాడు. హల్లెలూయా. ఒక్కొక్క అమ్మ ఒక్కొక్క అయ్య అంటాడు, నన్ను ఏడ దొక్కుతుంది అంటారు, ఆడ దొక్కుతుందని అంటారు, ఈపును మామూలుగా దొక్కట్లేదని అంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. పెంచుకునే కుక్క ఉంది అనుకోండి, కుక్క ఉంచాల్సిన స్థలంలో కుక్కనే ఉంచితే ఏం కాదు. కుక్క మీద అమితమైన ప్రేమతో ఉండి మంచం మీద బండ పెట్టుకున్నావు అనుకో, నీ గుండె మీదే ఉంటుంది. హల్లెలూయా. సైతాను గారిని ఎక్కడ ఉంచాలనో అక్కడే ఉంచితే నీకు ఇబ్బందులు రావు. నువ్వేం చేస్తున్నావు అంటే వాడికి లూజ్ ఇస్తున్నావు. కుక్కను పెంచి చూడండి 2-3 రోజులు. ఫస్ట్ నీ మంచం మీద పండబెట్టుకో, తర్వాత నీ గుండెల మీదే పండుకుంటుంది. హల్లెలూయా.
ఈరోజు చాలామంది సాతాను చేతుల్లో నలిగిపోతా ఉన్నారు. సాతాను చేతుల్లో బానిసైపోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు ఆ పునరుద్ధాన జీవం మనలో నుంచి వచ్చి వాటన్నిటి నుంచి విడుదల చేశాడు. హల్లెలూయా. ఈ పునరుద్ధానం దినం అంటే పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, దారిద్ర్యము నుంచి విడుదల, అనారోగ్యము నుంచి విడుదల, అతి భయంకరమైనది ఏంటంటే నరకము నుంచి విడుదల. హల్లెలూయా. ఈ పునరుద్ధానం అంటే విడుదల, అన్నిటికీ విడుదల. ఈ పునరుద్ధాన జీవము నీలో ఉంటే అన్నిటికీ విడుదల. యేసయ్య నీ కోసము అంత త్యాగాన్ని చేసింది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను విడిపించడం కోసం. హల్లెలూయా. విడిపించాడు కదా, ఆయన రక్తాన్ని చిందించాడు కదా, ఆయన రక్తంలో కడగబడ్డావు కదా. మరి కుక్కను కూడా శుభ్రంగా కడిగినవు అనుకోండి, కుక్కని కానీ పందిని కానీ మరలా ఏ స్థానానికి జరిగింది? పందినే చూసుకోండి. పందిని శుభ్రంగా స్నానం చేసి శుభ్రంగా సెంటు కొట్టి మంచి సోప్ పెట్టినా కానీ అదేమైపోద్ది? మరలా బురద కనబడిందంటే అక్కడ దోకులాడాలని చూస్తుంది. హల్లెలూయా. మనం కూడా యేసు రక్తంలో కడగబడ్డాం. చర్చికి వస్తూ ఉన్నాం, ఎక్కడో పాతది కనపడంగానే దానికి అడిపోతుంది. పాత అలవాట్లు మనల్ని వెంటాడుతాయి, పాత ఆచారాలు మనల్ని వెంటాడుతాయి. కానీ వాటిని జయించడం కోసమే ఈ పునరుద్ధాన జీవము. హల్లెలూయా. యేసుక్రీస్తు అన్నిటినీ జయించాడు. అన్నిటినీ జయించడానికి దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు ఈ భూమి మీద. ఆ పునరుద్ధాన శక్తిని అడుగు, ప్రభువా కలవరి శిలువలో అన్నిటినీ జయించావు కదా, ఇదిగో ఈ లోకములో నేను అన్నిటినీ జయించాలి, అన్నిటినీ జయించే శక్తి నాకు అనుగ్రహించు ప్రభువా అని అడుగు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. అందరూ మొక్కు.